నీ కాళ్ళ మీద నువ్వు ఎప్పుడు నిలబడతావు? ఉద్యోగం లేదా? ఇన్ని రోజులు ఇలా గాలికి తిరుగుతావు. పాపం ఇన్నేసే మాటలు కొన్ని వందల సార్లు పడి కొన్ని వేల సార్లు బాధపడుతుంటారు చాలా మంది అబ్బాయిలు. అమ్మాయి అబ్బాయిలకు సపోర్ట్ చేస్తున్నావని మీరు అంటారేమో, కానీ బీయింగ్ ఎ బాయ్ ఇస్ వెరీ డిఫికల్ట్. అమ్మాయిలకు పెళ్లిగోలని ఒక ప్రెషర్ పాయింట్ ఉండొచ్చు, కానీ అబ్బాయిలకు స్లో పాయిజన్ లా డైలీ ఎన్నెన్నో అవమానాలు ఫేస్ చేస్తూనే ఉంటారు. స్కూల్ డేస్ నుంచి పేరెంట్స్ వచ్చి నువ్వు చదువుకోకపోతే రోడ్ల మీద బఠానీలు అమ్ముకోవాల్సి వస్తుందని భయపెడతారు. చదువుకొని డిగ్రీ పాస్ అయ్యే టైంకి ఒక పక్కింటి అంకుల్ వచ్చి జాబ్ ఇంకా రాలేదా నీకు, మా వాడికి ఫారెన్ జాబ్ ఆఫర్ కొట్టాడు అని డబ్బాలు కొడతారు. సరే కింద మీద పడి జాబ్ కొడతాం. రిలాక్స్ అవ్వాలనుకునే టైంకి ఎదురింటి ఆంటీ వచ్చి మా అమ్మాయికి నెలకి ₹1,00,000 శాలరీ అని అంటారు. అది విన్నాక మన పేరెంట్స్ ఊరుకుంటారు. సరే ప్యాకేజ్ కొట్టాక పెళ్ళెప్పుడు అని రిలేటివ్స్ సాగదబ్బుతారు. సరే చేసుకుందాం అనుకొని మ్యాచెస్ చూస్తే ఆ అమ్మాయిలేమో నాకు మహేష్ బాబు కావాలి, 6 ప్యాక్ కావాలి అంటారు. ఇప్పటికిప్పుడు మహేష్ బాబు పర్సనాలిటీ 6 ప్యాక్లు ఎలా బిల్డ్ చేస్తారు? ఇన్ని మాటలు పడ్డాక అసలు ఏ అబ్బాయి కూడా డిప్రెషన్ లోకి పోకుండా మళ్ళీ అదే సొసైటీ నుంచి ఇంకా ఇంకా మాటలు పడుతూ రోడ్ల మీదకి వచ్చి బలాదూరు తిరుగుతున్నారు చూడు. ఆ మొండి ధైర్యానికి kudos to all the boys.